తెలంగాణలో ఎలక్షన్స్ ముగిసాయి, కొత్త ప్రభుత్వం వచ్చింది. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 6 హామీల్లో ఒక హామీ మహాలక్ష్మి పథకం. ఫ్రీ బస్ ట్రావెల్ ఫర్ ఉమెన్ అండ్ ట్రాన్స్జెండర్స్. మహిళలకి ట్రాన్స్జెండర్స్కి ఫ్రీ బస్ ట్రావెల్ అనమాట. విచిత్రం ఏంటంటే ఫస్ట్ 11 రోజుల్లో 3 కోట్ల మంది మహిళలు ఫ్రీ బస్ ట్రావెల్ చేశారంటే. ఇన్ఫ్యాక్ట్ అమ్మాయిలు చాలామంది ఇప్పుడు యాక్సెసిబిలిటీ పెంచుకున్నారు, ఒక చోట నుంచి ఇంకో చోట తిరుగుతున్నారు, ఇంట్లో డబ్బులు ఇవ్వకపోయినా బయటకు వెళ్ళగలుగుతున్నారు. ఒక్కసారి కనుక ఆడపిల్ల బయటకు వెళ్తే వాళ్ళ విద్యలో మార్పు వస్తుంది, ఉద్యోగాల్లో మార్పు వస్తుంది, దాంతోపాటు వాళ్ళ హెల్త్ ఫెసిలిటీస్లో మార్పు వస్తుంది, వాళ్ళు సోషలైజ్ అవుతారు. మోర్ ఇంపార్టెంట్లీ తమిళనాడు స్టేట్ ప్లానింగ్ కమిషన్ ఒక మాట చెప్పిందనమాట, వాళ్ళ హెల్త్ ఫెసిలిటీస్ కూడా డెవలప్ అవుతాయి, దాంతోపాటు వాళ్ళు సోషలైజ్ అవుతారు. ఐసోలేషన్ కంప్లీట్లీ ఇంట్లో ఉండి ఐసోలేషన్ తగ్గించుకుంటారు, ప్రపంచం గురించి తెలుసుకుంటారు. ఇవన్నీ చాలా మంచి ఉన్నాయి. అండ్ 62% ఉమెన్ గత 10-15 రోజుల్లో ట్రావెల్ చేసిన వాళ్ళు 62% మంది మహిళలు తెలంగాణలో ఒక మహిళ ఫ్రీ టికెట్లో ట్రావెల్ చేయాలి అంటే ఆవిడకి లోకల్ ఐడి కార్డు ఉండాలి, ఆధార్ కార్డ్, ఎలక్షన్ ఐడి కార్డ్, ఇలాంటి కార్డు ఒకటి క్యారీ చేయాలన్నమాట. దాంతోపాటు మనం గమనిస్తే తెలంగాణలో బస్సులో ఆక్యుపెన్సీ కూడా చాలా డిపోస్లో 100% పైన ఉంటుందంట. పూర్తిగా బస్ ఫుల్ అయిపోతుందంట వెంటనే. ఇవన్నీ కూడా చూస్తే అమ్మాయిలు బాగానే ముందుకెళ్తున్నారని అర్థమవుతుంది. రీసెంట్గా యుఎస్ నేషనల్ సెంటర్ ఫర్ బయోటెక్నాలజీ ఇన్ఫర్మేషన్ వెబ్సైట్ వాళ్ళ రిపోర్ట్ ప్రకారం ఎవరైతే ఎక్కువగా ట్రావెల్ చేస్తుంటారో ముఖ్యంగా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్లో ఆడపిల్లలు ముఖ్యంగా మనం గమనిస్తే కనుక వాళ్ళ యొక్క ఐసోలేషన్, ఒంటరితనం తగ్గిపోతుంది. తర్వాత వయసు పెరిగే కొద్దికి కూడా వాళ్ళు సోషలైజ్ అవుతూ ఉంటారంట. జనరల్గా అందరూ కూడా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్లో వెళ్ళే వాళ్ళు చాలామందితో మాట్లాడటం, బయట ప్రపంచం చూడటం, ఆ యొక్క డిప్రెషన్, ఐసోలేషన్ తగ్గుతాయి, ఇవి కూడా ఒక మాటలన్నమాట. అయితే భారతదేశంలో మనం చూస్తే కనుక ఢిల్లీ, పంజాబ్, కర్ణాటక, తమిళనాడు ఇలా చాలా రాష్ట్రాలు తెలంగాణకు ముందే మహిళలకి ఉచిత ట్రావెల్, ఫ్రీ బస్ ట్రావెల్ ఇచ్చే రోడ్ ట్రాన్స్పోర్ట్లో. అయితే తమిళనాడులో కానీ మిగతా రాష్ట్రాలకు చూస్తే మహిళల సేవింగ్స్ కూడా బాగా పెరిగాయంట. ఉదాహరణకి తమిళనాడులో వాళ్ళకు వచ్చే ఆదాయంలో మహిళలు నెల 12% సేవ్ చేసుకుంటున్నారంట. అదేవిధంగా తమిళనాడు స్టేట్ ప్లానింగ్ కమిషన్ రిపోర్ట్ ప్రకారం ఎక్కువగా ట్రాన్స్పోర్టేషన్ ఫెసిలిటీస్ ఉండటం వల్ల మహిళలకి హెల్త్ కేర్ యాక్సెస్, ఏదైనా చిన్న జబ్బు చేయగానే ఆటో ఖర్చులు, ఆ ఖర్చులు అని ఆలోచించకుండా ఫ్రీ బస్ ట్రావెల్ ఉంది కాబట్టి వెంటనే హాస్పిటల్కి వెళ్ళటము, రెగ్యులర్గా పక్క ప్యాసింజర్స్తో ఇంటరాక్ట్ అయ్యి కొత్తవి తెలుసుకోవటం, ఇవన్నీ చేస్తున్నారంట. అయితే తెలంగాణలో కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ముఖ్యంగా కనెక్టివిటీ. అన్ని గ్రామాలకి టీఎస్ఆర్టీసీ బస్సులు ప్రతిసారి కనెక్టివిటీలో ఉండవు అనమాట. రెండోది, మన దగ్గర అడిక్వేట్ నెంబర్ ఆఫ్ బస్సెస్ కూడా లేవు, అంటే ఇంతమందిని రవాణా చేయడానికి కావాల్సిన బస్సులు కూడా లేవు అనమాట. సో మూడోది, ఆర్టీసీ నష్టాల్లో ఉంది మనకు తెలుసు. ఇప్పుడు ఈ జీరో ఫేర్ టికెట్స్ ఇవ్వడం ద్వారా ఈ టికెట్స్ డబ్బులని కూడా గవర్నమెంట్ ఆర్టీసీకి రీయింబర్స్ చేస్తుంది. కానీ గవర్నమెంట్ ఎంతకాలం రీయింబర్స్ చేస్తుంది? ఇంత ఉధృతంగా మహిళలు ట్రావెల్ చేస్తున్నారు కదా, ఈ డబ్బులన్నీ గవర్నమెంట్ ఇస్తూ పోతే గవర్నమెంట్ ఖజానాలో డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి? ఇవన్నీ క్వశ్చన్స్ అనమాట. ముందుగా కనెక్టివిటీ పెంచడం, 2 బస్సుల సంఖ్య పెంచడం, తర్వాత అసలు గవర్నమెంట్ ఇదంతా రీయింబర్స్మెంట్ ఎలా చేస్తుంది, ఇదంతా క్వశ్చన్. ఓ పక్క చూస్తే మాత్రం అంతా బాగుంది, ఏది మహిళలకి ఎడ్యుకేషన్, ఎంప్లాయ్మెంట్, హెల్త్ కేర్, కమ్యూనికేషన్, ట్రాన్స్పోర్టేషన్ అన్నీ పెరుగుతున్నాయి, సోషలైజేషన్ కూడా పెరుగుతుంది. ఇంకో పక్క దీనికి సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ సపోర్ట్ ల్యాగింగ్లో ఉందన్నమాట. వీటన్నిటిని సెట్ చేసుకోవాలి. దాంతోపాటు చాలామంది ఎవరైతే గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉంటారో, ఎవరైతే బాగా ఎర్న్ చేస్తున్నారో, కొంతమంది అమ్మాయిలు మాత్రం, మహిళలు మాత్రం మాకు ఫ్రీ వద్దు, మేము సంపాదించుకుంటున్నాం, మేము పే చేస్తాం. కానీ ఎంతమంది ఇలా ముందుకు వస్తున్నారు? ఉచితం అనగానే చాలామంది మహిళలు ఉచితానికే వాడుకోవడానికి అలవాటు పడిపోతారు కదా. సో ఇదంతా మనం ఒకసారి ఈ స్కీమ్ వచ్చే సంవత్సరాల్లో ఎలా ఉంటుంది, రాబోయే కాలంలో మహిళలకు ఏ విధంగా సపోర్ట్ చేస్తే ఒకసారి చూద్దాం.